నాకు తెలియదు, సార్ మాట్లాడారు, అందుకే టోటల్ అమౌంట్ ఎంత అనేది నేను రాయలేదు. సో చూడండి ఒకసారి, ఇక్కడ టాలీ ERP9 అనేది మనకి ప్రతి సిస్టంలోనూ డెస్క్టాప్ మీద సాఫ్ట్వేర్ కనిపిస్తుంది. జస్ట్ దీన్ని ఓపెన్ చేయండి, రైట్ క్లిక్, ఓకే, కొంచెం జరిగింది. సో ఇది ఒక్కసారి ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి ఇలాగా. సో ఇదే మనకి ఎడ్యుకేషన్ వెర్షన్కి లైసెన్స్ పెట్టి పర్చేజ్ చేసిన వాళ్ళకి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? యాక్టివేట్ యువర్ లైసెన్స్, రీయాక్టివేట్ యువర్ లైసెన్స్. అసలు మన దగ్గర లైసెన్సే లేదు కాబట్టి ఈ ఆప్షన్స్ ఏవి కూడా అవసరం లేదు మనకి. మనం చేయాల్సింది ఏంటంటే వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, లేదా కీబోర్డ్లో ఇలా యారో కీస్ యూస్ చేసి ఆ ఎడ్యుకేషన్ మోడ్ అనే దగ్గరికి రండి, తర్వాత ఎంటర్. సో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ కనిపిస్తాయి. ఈ పైన చాలా షార్ట్ కట్స్, మనది ఎడ్యుకేషన్ వెర్షన్ కాబట్టి చాలా వరకు ఈ షార్ట్ కట్లు అనేవి మనం కొన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ షార్ట్ కట్లో అలాగే రైట్ సైడ్లో కొన్ని షార్ట్ కట్లు ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇది మౌస్తో యూజ్ చేయాలన్నప్పుడు ఈ షార్ట్ కట్ల మీద క్లిక్ చేస్తాం. సో మనం ఇప్పుడు కీబోర్డ్తో యూజ్ చేయాలి, మౌస్ కాదు. ఆల్రెడీ కీబోర్డ్ షార్ట్ కట్లు మీకు చెప్పాను కాబట్టి ఇది ఎలా ఉంటుంది ఏంటనే చూద్దాం. ఎప్పుడు కూడా టాలీలో మనం సమ్ చేసినప్పుడు కంపెనీ అంటాం, ఫస్ట్ కంపెనీ. సో అందుకే ఇక్కడ నేమ్ ఆఫ్ ద కంపెనీ అనేదో పేరు పెట్టాం. మీకు నిన్న సమ్ ఇచ్చాను కదా, మిలాన్ అని ఇచ్చాను ఫస్ట్. సో ఆ నేమ్ తోటే కంపెనీ క్రియేట్ చేసుకోండి. ఇక్కడైతే న్యూ కంపెనీ అనేది ఉంది. సో కంపెనీ ఎలా ఓపెన్ అయిపోతుంది? గేట్వే ఆఫ్ టాలీ. ఈ గేట్వే ఆఫ్ టాలీ దగ్గరే కదా మీరు షార్ట్ కట్లు రాశారు. సో ఇక్కడ ఉండగా ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి, లెడ్జర్ చూడాలి, లెడ్జర్ ఆల్టర్ చేయాలి, ఇలాంటి షార్ట్ కట్లు అన్నీ ఒకసారి చూద్దాం. ఏంటి చెప్పండి? లెడ్జర్ క్రియేట్ చేయాలంటే కీస్, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్ క్రియేట్. సో ఇక్కడ మౌస్ యూస్ చేయకండి, అంతా కీబోర్డ్ అంటున్నాం, జస్ట్ ఇలా పక్కన పెట్టేయండి. సో మనకి ఈ యారో కీస్ యూస్ చేస్తూ ఉంటే మనకి ఇలాగా పైనుంచి కిందకి మూవ్ అవుతుంది కదా. సో చూడండి, అకౌంట్స్ ఇన్ఫో, ఈ ఎలక్షన్ దాని మీద తీసుకెళ్ళండి. ఓపెన్ చేయాలంటే ఎంటర్, తర్వాత లెడ్జర్స్, మళ్ళీ యారో కీస్ వాడి లెడ్జర్ క్రియేట్. సో క్రియేట్లోనే ఉంది. అయితే ఇక్కడ సింగిల్ మల్టిపుల్ అని ఉన్నది, అన్ని మనం సింగిల్లోనే చేస్తాం. మల్టిపుల్ అనేది వదిలేయండి, సింగిల్లోనే చేస్తాం కాబట్టి సింగిల్ దాని మీద. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ ఉంది, ఇక్కడ క్రియేట్ ఉంది. మీకు కావాల్సింది సింగిల్లో క్రియేట్, ఇంకా సింగిలే మనం చేస్తాం. మల్టిపుల్ నేను మీకు అసలు చెప్పను. సో దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింగిల్లోనే గుర్తుపెట్టుకోండి, క్రియేట్. సో ఇక్కడ నేమ్స్ ఇచ్చి క్రియేట్ చేస్తాం. అంటే మీరు క్యాపిటల్ అని, రమేష్ అని, తర్వాత రెంట్ అని, శాలరీ అని, ఇలాగ కొన్ని లెడ్జర్స్ ఇచ్చారు. సరే, అది ఇప్పుడు ఏం చేయొద్దు, కీస్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేయాలంటే ప్రతిసారి కూడా ఎస్కేప్, ఇలా ఎస్కేప్ కూడా వేస్తుంటే బ్యాక్ వచ్చేస్తాం. లెడ్జర్స్ చూడాలి, ఆల్రెడీ క్రియేట్ అయిన లెడ్జర్స్ని. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, డిస్ప్లే, ఇలా నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. బ్యాక్ రావాలి, ఎస్కేప్. లెడ్జర్ ఆల్టర్ అంటే ఏదన్నా మనం అందులో నేమ్స్ అవి కూడా మార్చాలి. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, ఆల్టర్, ఏది కావాలో సెలెక్ట్ చేసి ఆల్టర్ చేస్తాం. సో ఇది మనకి గేట్వే ఆఫ్ టాలీ అనేది స్టార్టింగ్ స్క్రీన్. ఇక్కడ దాకా ఎస్కేప్ వస్తూ ఉండాలి మీరు. తర్వాత ఓచర్ క్రియేట్ చేయాలి, అకౌంటింగ్ ఓచర్, మళ్ళీ ఎస్కేప్. క్రియేట్ చేసిన ఓచర్స్ డిస్ప్లే కానీ ఆల్టర్ కానీ చేయాలి. దానికి డిస్ప్లే టేబుల్. సో దీనికే ఫాస్ట్గా కీస్ చూడండి. మీకు అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్ క్రియేట్ అంటే ALC అని చెప్పాను, ALC. డిస్ప్లే చూడాలి, ALD. డైరెక్ట్గా కీబోర్డ్ కీస్ వాడేస్తే మనం ఆప్షన్స్ను కూడా ఎక్కడ అనేది చూడాల్సిన అవసరం లేదు. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, ఆల్టర్, ఓచర్ క్రియేట్ చేయాలి, G. డిస్ప్లే డే బుక్, DD. సో అలా డైరెక్ట్గా ఆప్షన్కి వెళ్ళిపోతాం. ఇంకా డేట్ కావాలి, F2, డేట్ వస్తుంది. సో ఇక్కడ చెప్పాను మీకు 1 to 31 అవే డేట్లు పడతాయి తప్ప వేరే డేట్లు అయితే పడవు మనకి. సో ఎడ్యుకేషన్ వెర్షన్ ఒకసారి చూద్దాం. మనం డేట్ గురించి పెద్దగా పట్టించుకోము ఇక్కడ, ఎందుకంటే డేట్లు అనేవి పడవు కాబట్టి అసలు డేట్లు యూజ్ చేయం. సో F2, 1
-6 1 జూన్ డేట్ తీసుకుంది. తీసుకున్న డేట్లు మీకు ఎక్కడ వస్తాయి చూడండి, కరెంట్ డేట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. తర్వాత F2 2-6 F2 3-6. సో డేట్ అనేది తీసుకోదు, ఎంటర్ కొట్టినా అవ్వదు మీకు. మళ్ళీ ఏమవుతుంది, 31 అవుతుంది. ఇది ఎడ్యుకేషన్ వెర్షన్ కదా, మరి మనం వాడేది ఎడ్యుకేషన్ వెర్షన్. అలా కాదు, అన్ని డేట్లు కావాలంటే 18,000 పెట్టి సిల్వర్ వెర్షన్ కానీ 54,000 పెట్టి గోల్డ్ వెర్షన్ కానీ పర్చేస్ చేయాలి. సో అది మన దగ్గర లేవు కాబట్టి ఈ డేట్లు అనేవి అయితే పడవు. అయితే మళ్ళీ 31 పడుతుంది అన్నాం కదా, 31-6. ఇది ఎందుకు రావడం లేదంటే అసలు జూన్లో 31 డేట్ ఉండదు కాబట్టి రావడం. పీరియడ్ ఆల్ట్ F2. పీరియడ్ ఏంటంటే ఫ్రమ్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాసెస్ ఉన్నాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, June 1 నుంచి 31 June 30 వరకు, ఫ్రమ్ టు. సో అలాంటివి ఇవ్వాలి, 1-6 నుంచి 30-6. సో ఆ డేట్ రాదు, నేను 1-7 అని రాస్తున్నాను. సో ఇలా ఫ్రమ్ టు అంటే ఫ్రమ్ టు ఆల్ట్ F2 ప్రెస్ చేసినప్పుడు మీకు ఫ్రమ్ టు 2 చెప్పాలి. నెక్స్ట్ షార్ట్ కట్కి ఆల్ట్ F3 కంపెనీ ఇన్ఫో. ఆల్ట్ F1 అంటే షట్ కంపెనీ. సో కంపెనీ క్లోజ్ అయిపోతుంది. ఒకసారి కంపెనీ క్లోజ్ చేసేద్దాం. కంపెనీ క్లోజ్ చేసేస్తే మీకు 2 ఆప్షన్స్. ఒకటి, కంపెనీ కొత్తగా క్రియేట్ చేస్తారా, లేదా ఆల్రెడీ క్రియేట్ చేసి ఓపెన్ చేస్తారా. సో క్రియేట్ చేయడం కూడా నేను ఇప్పుడు చెప్పట్లేదు, ప్రజెంట్ కీసే యూజ్ చేద్దాం. ఆల్రెడీ ఉన్న కంపెనీని ఓపెన్ చేయాలి అంటే సెలెక్ట్ కంపెనీ, షార్ట్ కట్ F1 డైరెక్ట్గా ప్రెస్ చేయండి. సెలెక్ట్ కంపెనీ అనే ఆప్షన్ పైన కనిపిస్తుంది. లేదు F1 కాకపోయినా ఇక్కడ మీకు డైరెక్ట్గా సెలెక్ట్ కంపెనీ అని ఉంది చూడండి, ఇక్కడ అది క్లిక్ చేసినా లేకపోతే అక్కడ ఎంటర్ ప్రెస్ చేసినా మీకు సెలెక్ట్ కంపెనీ అయిపోద్ది. ఓకే, మీ కంపెనీ మీకు చేయడం ఇంకా రాదు కాబట్టి సెలెక్ట్ కంపెనీ చేసి ఏదో ఉన్న దాంట్లో ఏదో ఒక కంపెనీని ఎంటర్ కొట్టండి. తర్వాత F11 కంపెనీ ఫీచర్స్, ఎస్కేప్. F12 కాన్ఫిగరేషన్. ఇవి గేట్వే ఆఫ్ టాలీ దగ్గర ఉన్న షార్ట్ కట్ కీస్. ఇంకొక 2 ఉన్నాయి, క్యాలిక్యులేటర్. కంట్రోల్ N అంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూడండి క్యాలిక్యులేటర్, జస్ట్ ఈ కింద. కంట్రోల్ M అంటే క్యాలిక్యులేటర్ అనేది ఆఫ్. ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు క్యాలిక్యులేటర్. క్లిక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాం, పైన క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఈ కీస్ అన్ని కూడా మీకు ఈ పక్కన కనిపిస్తాయి చూడండి, డేటు, కంపెనీ ఇన్ఫో. కీబోర్డ్తో ప్రెస్ చేసినప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ప్రెస్ చేయాలి. అందువల్లనే మీరు కీబోర్డ్ వాడండి. మౌస్తో ఇలా క్లిక్ చేయడం అంటే కొంచెం కష్టం అయిపోతుంది. తర్వాత అకౌంటింగ్ ఓచర్స్లోకి వచ్చి ఇక్కడ ఓచర్ కీస్ కావాలి. ఇక్కడ F4 నుంచి F9 వరకు స్టార్ట్ అవుతున్నాయి. F4 కాంట్రా, పైన నేమ్స్ మారుతాయి చూడండి. F5 పేమెంట్, F6 F7 F8 సేల్స్, F9 పర్చేజెస్. సో ఇవి కూడా ఈ పక్కనే ఉంటాయి కీస్, బట్ ఇవి మనం యూజ్ చేయకుండా కీబోర్డ్ షార్ట్ కట్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మీకు F2 అంటే డేట్ వస్తుంది, అలాగే ఆల్ట్ F2 అంటే పీరియడ్ వస్తుంది, F11 అంటే కంపెనీ ఫ్యూచర్స్ వస్తాయి, F12 అంటే కాన్ఫిగరేషన్ కూడా వస్తుంది. అవి కామన్ కీస్, మీకు గేట్వే ఆఫ్ టాలీలో ఉన్న ఇక్కడ ఉన్న కామన్. అలాగే కంట్రోల్ N, ఇక్కడ కూడా క్యాలిక్యులేటర్ వస్తుంది, కంట్రోల్ M అది మీకు గేట్వే ఆఫ్ టాలీలోనూ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తాయి. కానీ ఆల్ట్ F3 అవి ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. ఆల్ట్ F3 ఆల్ట్ F1 ఇలాంటివి ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు అక్కడ రాసుకున్న షార్ట్ కట్లు రావు, ఇంకొక షార్ట్ కట్లు వస్తాయి ఇక్కడ. సో అవి అక్కడవే ఇక్కడే. అయితే మీకు ఇంకొక కీ అయితే ఉన్నది అకౌంటింగ్ ఓచర్స్లో, పర్చేజ్లో ఉండగా లేదా సేల్స్లో ఉండగా కంట్రోల్ V అని చెప్పాను. సో కంట్రోల్ V అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మోడ్ మారుతుంది చూడండి. డెబిట్ క్రెడిట్ మోడల్లోకి వచ్చాం మనం. ఇక్కడ మళ్ళీ కంట్రోల్ V ప్రెస్ చేస్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఐటమ్, క్వాంటిటీ, రేట్. సో ఇవి చేయాల్సిన అవసరం ఒకసారి ఉంటుంది, అలాగే కంట్రోల్ V డైరెక్ట్గా డెబిట్ క్రెడిట్ చేసే అవసరం ఒకసారి ఉంటుంది. అది మనం చేసుకుంటున్న ఎంట్రీస్ని బట్టి ఎలా చేయాలనేది చేంజ్ అవుతుంది. సో కంట్రోల్ V కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉండే కీస్ ఈ రకంగా ఉంటాయి. సో ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. ఒకసారి అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, క్రియేట్, అకౌంట్ ఇన్ఫో, లెడ్జర్, డిస్ప్లే, అకౌంట్ ఇన్ఫో, లెడ్జర్, ఆల్టర్, ఓచర్, అకౌంటింగ్ ఓచర్, ఓచర్ క్రియేట్, డిస్ప్లే డే బుక్, DD,
డేట్ F2, Alt F2 పీరియడ్, Alt F3 కంపెనీ ఇన్ఫో, F1 సెలెక్ట్ కంపెనీ, Alt F1 అంటే షర్ట్ కంపెనీ నేను చేయడం లేదు, F11 కంపెనీ ఫీచర్స్, F12 కాన్ఫిగరేషన్. ఒక ఓచర్లోకి వచ్చిన తర్వాత షార్ట్ కట్ కీస్ F4 కాంట్రా, F5 పేమెంట్, F6 F7 జర్నల్, F8 సేల్స్, F9 పర్చేజ్. సేల్ కి పర్చేజెస్ కి కంట్రోల్ వి అని యూజ్ చేస్తే ఓచర్ మోడ్, ఇన్వెంటరీ మోడ్ అనేది మారుతూ ఉంటుంది. సో మొత్తం అంతా అయిపోయింది. ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ చేసేయాలి. మళ్ళీ ఎస్కేప్ కొట్టగానే చూడండి క్విట్ SR నో అని వస్తుంది. మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఎస్ అవుతుంది, ఎస్కేప్ ప్రెస్ చేస్తే నో. లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ క్విట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంటర్ కొట్టగానే సాఫ్ట్వేర్ అయితే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే మళ్ళీ జస్ట్ ఇలాగ ఓపెన్ చేసి, సో మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇది ప్రతిసారి ఓపెన్ చేసిన ఎప్పుడు కూడా మీకు ఈ లైసెన్స్ కోసం అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు లైసెన్స్ కొనే వరకు ఆ స్క్రీన్ అనేది వస్తూ ఉంటుంది. మన దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ మోడ్లోకి వచ్చి అంతా మనం వర్క్ అనేది చేసుకుంటాం. సో Alt F1 అంటే కంపెనీ క్లోజ్ అయిపోతుంది. సో కంపెనీ క్లోజ్ అయిపోతే రెండు ఆప్షన్స్, ఒకటి క్రియేటా లేదా ఆల్రెడీ ఉన్న సెలెక్టా. మీరు సెలెక్ట్ చేసి చేయండి. ఈ రోజుకి కంపెనీ అనేది క్రియేట్ చేయడం చెప్పలేదు కాబట్టి సెలెక్ట్ చేసి కీబోర్డ్ షార్ట్ కట్ ఫాస్ట్గా రావాలి.